హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ చూద్దాం. చూడండి, లెట్స్ సీ ఫస్ట్ వన్. ఫార్మర్ అంటే ఇద్దరిలో ఒకటిది ఏదైనా రెండు ఉంటే దాంట్లో ఫస్ట్ది ఫార్మర్గా యూస్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ద ఫార్మర్ ఆఫ్ ద ఫిలిం వాజ్ డల్. సినిమా మొదటి సగం డల్గా ఉంది. సో ఫార్మర్ అంటే మొదటిది కాబట్టి మొదటి సగం డల్గా ఉంది. నెక్స్ట్ లేటర్ అంటే ఇద్దరిలో రెండవది అంటే ఫస్ట్ వన్ కాదు, సెకండ్ది. ద లేటర్ ఆఫ్ ద ఫిలిం వాజ్ ఇంట్రెస్టింగ్ అంటే సినిమా రెండవ భాగము ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫార్మర్ అంటే ఫస్ట్, లేటర్ అంటే సెకండ్. ఓకే, నెక్స్ట్ హ్యాబిట్కి కస్టమ్కి డిఫరెన్స్ చూడండి. హ్యాబిట్ అంటే అలవాటు, మనకుండే అలవాటు. కస్టమ్ అంటే ఆచారం, మనకు సంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి కదా. సో కస్టమ్ అంటే ఆచారము. ఎగ్జాంపుల్ చూడండి, స్విమ్మింగ్ ఈజ్ ఏ హ్యాబిట్ టు హిమ్. అతడికి ఈత అనేది ఒక అలవాటు, ఈతలాడడం ఒక అలవాటు. సో హ్యాబిట్ అంటే అలవాటు. కస్టమ్ అంటే ఆచారం. ఇట్ ఈజ్ ఏ కస్టమ్ అమాంగ్ హిందూస్ టు క్రిమేట్ ద డెడ్ అంటే హిందువుల్లో చనిపోయిన వారిని కాల్చేసే ఆచారం ఉంది, అది ఒక ఆచారం. ఓకే, హ్యాబిట్ అంటే అలవాటు, కస్టమ్ అంటే ఆచారం. నెక్స్ట్ లర్న్ అంటే నేర్చుకోవడం. ఓకే, లర్న్ అంటే నేర్చుకోవడం. టీచ్ అంటే నేర్పించడం. ఓకే, లర్న్ అంటే నేర్చుకోవడం, టీచ్ అంటే నేర్పించడం. ఎగ్జాంపుల్ చూడండి, దే లర్న్ టు రీడ్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంగ్లీష్ చదవడం నేర్చుకుంటున్నారు. దే లర్న్ టు రీడ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదవడం నేర్చుకుంటున్నారు. లర్న్ అంటే నేర్చుకోవడం. టీచ్ అంటే నేర్పించండి. దే టీచ్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. దే టీచ్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. లర్న్ అంటే నేర్చుకోవడం, టీచ్ అంటే నేర్పించడం. నెక్స్ట్ లెజిబుల్ అంటే చదువుటకు వీలైన ఉన్న చోట లెజిబుల్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ లెజిబుల్ అంటే నీ చేతి వ్రాత చదవడానికి వీలుగా లేదు, నువ్వు రాసిండేది చదవడానికి వీలుగా లేదు. సో లెజిబుల్ అంటే చదవడానికి వీలైన అనమాట. సో నాట్ అన్నారు కాబట్టి చదవడానికి వీలుగా లేదు. రీడబుల్ అంటే మనం చదవదగినది. ఓకేనా, రీడబుల్ అంటే మనం చదవదగినది. ద బుక్ ఈజ్ నాట్ రీడబుల్ ఈ పుస్తకం చదవబుద్ధి కావట్లేదు. ఓకే, అది చదువుటకు వీలైన వాటి చోట లెజిబుల్ ఉపయోగిస్తారు. మనం చదవగలము, చదవలేము అనుకున్న చోట రీడబుల్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ మెనీ అంటే చాలా, మెనీ అంటే అనేకమైన, మచ్ అంటే చాలా. మెనీ మచ్ సేమ్ మీనింగ్ వస్తాయి, బట్ ఎప్పుడు యూస్ చేయాలో చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, దేర్ వర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ తరగతిలో అనేక మంది విద్యార్థులు ఉన్నారు. మచ్ అంటే చాలా. వీ హ్యావ్ నాట్ మచ్ మిల్క్ మా దగ్గర ఎక్కువ పాలు లేవు. సో మెనీ వచ్చేసి మనం కౌంట్ చేయగలము అన్న చోట మెనీ ఉపయోగించాలి. మనం కౌంట్ చేయలేము అనుకున్న సెంటెన్సెస్లో మచ్ ఉపయోగించాలి. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ని కౌంట్ చేయగలం కాబట్టి మెనీ ఉపయోగించారు. మచ్, మిల్క్ని కౌంట్ చేయలేము కదా, సో మచ్ను ఉపయోగించారు. ఓకే, నెక్స్ట్ వన్ పీపుల్ అంటే ప్రజలు, పర్సన్స్ అంటే వ్యక్తులు. ఓకే, పీపుల్ అంటే ప్రజలు, పర్సన్స్ అంటే వ్యక్తులు. ఎగ్జాంపుల్ చూడండి, ద పీపుల్ ఆఫ్ ఇండియా వర్ పుర్ భారతదేశపు ప్రజలు బీదవారు. ద పీపుల్ ఆఫ్ ఇండియా వర్ పుర్. ఇక్కడ చూడండి వర్ర వచ్చింది కదా, ఇక్కడ ద పీపుల్ ఆఫ్ ఇండియా వాజ్ పూర్ అని కూడా రావచ్చు కదా, కానీ అక్కడ ఎందుకు వర్ర వచ్చిందంటే పీపుల్ అనేది మనకు ప్లూరల్ ఫామ్, ప్రజలు ప్లూరల్ ఫామ్ కాబట్టి అక్కడ వర్ర వచ్చింది. ఓకే, సింగులర్ ఫామ్ ఉంటే అక్కడ వాజ్ వస్తుంది. నెక్స్ట్ పర్సన్స్ అంటే వ్యక్తులు. ఓన్లీ 13 persons అటెండెడ్ ద మీటింగ్. కేవలం 13 మంది మాత్రమే మీటింగ్కి అటెండ్ అయ్యారు. 13 మంది వ్యక్తులు మాత్రమే మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో పీపుల్ అంటే ప్రజలు, పర్సన్స్ అంటే వ్యక్తులు. నెక్స్ట్ రిక్రూట్మెంట్, ఎంప్లాయ్మెంట్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రిక్రూట్మెంట్ అంటే భర్తీ చేసుకోవడం, నియమించుకోవడం. ఓకే, మనకు కావాల్సిన వాళ్ళని మనం నియమించుకోవడం, భర్తీ చేసుకోవడం. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ ఈజ్ గోయింగ్ ఆన్.
టీచర్స్ని భర్తీ చేసుకున్నారు, ఉపాధ్యాయుల్ని భర్తీ చేసుకున్నారు, నియమించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన ఉపాధ్యాయుల్ని నియమించుకున్నారు. సో దాన్ని రిక్రూట్మెంట్గా యూస్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం. సుమన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సుమన్ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం కదా, సో సుమన్ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. సో రిక్రూట్మెంట్ అంటే భర్తీ చేసుకోవడం, నియమించుకోవడం. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం. నెక్స్ట్ రాబ్, స్టీల్. రాబ్ అంటే బలవంతంగా లాక్కోవడం, స్టీల్ అంటే దొంగలించడం. ఓకే, రాబ్ అంటే బలవంతంగా లాక్కోవడం, స్టీల్ అంటే దొంగలించడం. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. సమ్వన్ ట్రైడ్ టు రాబ్ మై బ్యాగ్. సమ్వన్ ట్రైడ్ టు రాబ్ మై బ్యాగ్. ఎవరో నా బ్యాగ్ని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. రాబ్ అంటే లాక్కోవడం కదా, బ్యాగ్ అంటే నా సంచి. సమ్వన్ అంటే ఎవరో, ట్రైడ్ అంటే ప్రయత్నించడం. ఓకే, ఎవరో నా బ్యాగ్ని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. స్టీల్ అంటే దొంగలించడం. దే స్టోల్ $1000s ఫ్రమ్ ద జ్యువెలరీ స్టోర్. వాళ్ళు $1000s ఒక జ్యువెలరీ స్టోర్ నుండి దొంగలించారు. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. రాబ్ అంటే బలవంతంగా లాక్కోవడం, స్టీల్ అంటే దొంగలించడం. నెక్స్ట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం, ఎక్సెప్ట్ అంటే తప్పు. ఓకే, యాక్సెప్ట్ అంటే అంగీకరించడం, ఎక్సెప్ట్ అంటే తప్పు. సారీ, ప్రింటింగ్ మిస్టేక్, తప్ప కాదు, ఎక్సెప్ట్ అంటే తప్ప, ఎక్సెప్ట్ అంటే తప్ప, యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ఎగ్జాంపుల్ చూడండి. హీ యాక్సెప్టెడ్ మై అడ్వైస్. హీ యాక్సెప్టెడ్ మై అడ్వైస్. అతడు నా సలహాను అంగీకరించాడు. అడ్వైస్ అంటే సలహా మీనింగ్, యాక్సెప్ట్ అంటే అంగీకరించడం, హీ అంటే అతను, మై అంటే నా. సో అతడు నా సలహాను అంగీకరించాడు. ఎక్సెప్ట్ అంటే తప్ప. ఆల్ స్టూడెంట్స్ ఎక్సెప్ట్ 2 were గోయింగ్ టు పిక్నిక్. అంటే అందరూ విద్యార్థులు పిక్నిక్కి వెళ్ళారు, ఇద్దరు తప్ప. ఓకే, అందరూ విద్యార్థులు పిక్నిక్కి వెళ్ళారు, ఇద్దరు తప్ప. ఓకే, నెక్స్ట్ విన్, బీట్. విన్ అంటే గెలుపు, బీట్ అంటే రెండవ ఆటగాన్ని ఓడించడం. ఓకేనా, విన్ అంటే గెలుపు, బీట్ అంటే రెండవ ఆటగాన్ని ఓడించడం. వి వన్ ద మ్యాచ్. మేము ఈ మ్యాచ్ గెలిచాము. ఐ బీట్ యూ వైల్ ప్లేయింగ్ క్యారమ్స్. క్యారమ్స్ ఆడేటప్పుడు నేను నిన్ను ఓడిస్తాను. ఓకే, సో విన్ అంటే గెలుపు, బీట్ అంటే రెండవ ఆటగాన్ని ఓడించడం అనమాట. ఐ బీట్ యూ వైల్ ప్లేయింగ్ క్యారమ్స్ అంటే నేను క్యారమ్స్ ఆడేటప్పుడు నిన్ను ఓడిస్తాను. విన్ అంటే గెలవడం. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.